వారు ఏర్పాటు చేసిన ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి ఇంతమంది విశేషంగా వచ్చిన భక్తులందరికీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు. అత్యంత చారిత్రకమైన నగరం మన వరంగల్. కాకతీయ ప్రాభవానికి ఇదొక నిదర్శనం. ఈనాటికి కూడా రామప్ప శిల్పం, నేను ప్రపంచంలో ఉన్న చాలా ఆలయాలు దర్శించాను, కానీ రామప్ప గుడిలో ఉన్న లాలిత్యం, ఆ నల్లరాయి వెన్నలా కరగజేసిన ఆ మహాశిల్పి ఎవరో ఆయనకు పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక్కడ అంత చారిత్రక సంపద మనది. 1000 స్తంభాల గుడి. ఇవాళ పొద్దున అభిషేకం చేస్తుంటే మెట్లు అంత ఎత్తు, అంటే అప్పటి మన వాళ్ళ మనసులు మనుషులు కూడా అంత ఎత్తుండేవాళ్ళు అన్నమాట. భారతీయ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసిన మన సంస్కృతి. ఇవాళ పరమోత్కృష్టమైన దినం శివరాత్రి. ఇందాక చాలా డాక్టర్ యోగి గారు, భాస్కర యోగి, జ్ఞాన భాస్కరుడైన, ఎంత చక్కటి ఉపన్యాసం మన హిందూ తత్వం గురించి, సంస్కృతి గురించి చాలా సరదాగా సామాన్య జనానికి అందేలాగా గతంలో చాలా పుస్తకాలు రచించిన మహానుభావుడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతపు సంగీతకారుల గురించి, యోగుల గురించి చాలా రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు రాసిన మహానుభావుడు భాస్కర యోగి గారు. అలాగే భగవద్గీతలో మనకి ఫస్ట్ సంజయుడి ప్రసక్తే వస్తుంది. అలాగే బండి సంజయ్ గారు చాలా తమాషా అయిన విషయం ఏంటంటే, భగవద్గీత మొదలవడం అసలు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవశ్చైవ కిం కుర్వత సంజయ. అలాంటి సంజయుడు ఇవాళ రథసారథిగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు ముందు నిలబడి చేస్తున్నందుకు ముఖ్యంగా సంజయ్ గారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించిన మిత్రుడు రాకేష్ రెడ్డి గారు, హాయిగా ఎక్కడో అమెరికాలో ఫేస్బుక్లో పనిచేసుకుంటూ కావలసినంత సంపాదించే తరుణంలో మన సంస్కృతి, మన జాతి అన్న ఇష్టంతో ఇక్కడికి వచ్చి ఇండస్ ఫౌండేషన్ స్థాపించి ఇవాళ ఇంత విస్తృతమైన కార్యక్రమాల్ని ఇంతమంది కమిటెడ్ కార్యకర్తలతో, ఎందుకంటే కమిటెడ్ అని ఎందుకంటున్నానంటే, ఈ ప్రోగ్రాం నేను ఒప్పుకున్న లగాయి నుంచి రోజు ఒక్కసారైనా శ్రీకాంత్ రెడ్డి నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు, సార్ ఎప్పుడు వస్తున్నారు, ఎన్నింటికి పంపించాలి. అంతటి కార్యకర్తలు కావాలి. అందరికీ చేస్తూ మళ్ళీ మన భగవద్గీతకు వస్తూ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అంటే ఫిజికల్గా గుడ్డితనం కన్నా కూడా పుత్రవాత్సల్యం అనే గుడ్డితనం ఉంది ధృతరాష్ట్రుడికి. లేకపోతే కురుక్షేత్రంలో సంజయ మామక పాండవశ్చైవ, మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని అంటాడా. మా వాళ్ళు అంటే కౌరవులు.
అంటే పాండవుల్ని తమ్ముడు కొడుకులు నీ వాళ్ళు కారా? అంటే పుత్రవాత్సల్యం అనే అంధత్వం సంక్రమించింది ధృతరాష్ట్రుడికి. అంచేత అంటే ఆరంభంలోనే పాత్రల్ని ఎంత అద్భుతంగా ప్రవేశపెట్టాడు చూడండి. అలాగే యావత్ భగవద్గీత సారాన్ని చమత్కారంగా ధర్మక్షేత్రమైన ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభమవుతుంది. అంటే దాన్ని తిరగేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, అన్ని రంగాల్లోనూ ధర్మంగా ఉండండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది పరమార్థం. అలాగే ఇవాళ శివరాత్రి. ఈ టెక్నాలజీతో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే అన్నీ ఎక్కువగా అందుతాయి, అవసరమైనప్పుడు అందవు. వచ్చిన బాధ అది. ఎప్పుడు కరెంట్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు ఫ్యాన్ పోతుందో తెలియదు. అంచేత యాజ్ ద టెక్నాలజీ డెవలప్స్ కమ్యూనికేషన్ కట్స్ అన్నాడు. అయినా సరే మనం ఇవాళ చర్చించుకోవాల్సింది శివరాత్రి గురించి. జన్మానికో శివరాత్రి అంటుంటారు మనవాళ్ళు. అంటే దాని ఉద్దేశం జన్మలో ఒక్క శివరాత్రి అయినా సవ్యంగా చేయరా అని అర్థం. ఉపవాసం అంటే పొద్దున్న అన్నం మానేసి రాత్రి దాని తాలూకా బ్యాలెన్స్ కూడా డబల్గా తినమని కాదు అర్థం. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, దగ్గరగా వాసము ఉండుట. అది కూడా ఫిజికల్గా నువ్వు వెళ్ళి గుళ్ళో శివలింగాన్ని కావలించుకోవడం కాదు, నీ మనస్సుని శివార్పణం చెయ్యి, అది ఉపవాసం. జాగృతత్వం మహాదేవ అంటాడు. జాగృతి అంటే రాత్రి మేలుకుని సినిమాలు చూడడం కాదు. నేను సినిమా వాడిని అయినా కూడా చెప్తున్నాను, కళ్ళు మూసుకుని అంతర్ముఖుడి జాగృతి అక్కడ జరగాలి, మేలుకొలుపు జీవితంలో జరగాలి. ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. 2 ఏళ్ల క్రితం ఒక అద్భుతం ఏంటంటే జర్మన్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దానికి కారణం ఏమిటంటే ఏం కనిపెట్టాడంటే మనిషి అనేవాడు 15 రోజులకోసారి ఉపవాసం చేస్తే మంచిది అన్న విషయాన్ని నిర్ధారించినందుకు ఆ జపాను సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. మన వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఎన్ని యుగాల నుంచి చేస్తున్నారు, ఎన్ని తరాల నుంచి చేస్తున్నారు ఉపవాసం. అయితే అతను సైంటిఫిక్గా నిరూపించాడు. పూర్వం మా తాత చెప్పింది తండ్రి విన్నాడు, తండ్రి చెప్పింది నేను విన్నాను. నమ్మకం అంతే, నమ్మాం. వాళ్ళు ఏం చెప్తే అది ఆచరించాం. యజ్ఞది ఆచరది శ్రేష్ఠ అంటాడు. వాళ్ళది శ్రేష్ఠ నమ్మాము, ఆచరించాం. నెక్స్ట్ జనరేషన్ అలా కాదు. ఫ్యూచర్ జనరేషన్ విల్ క్వశ్చన్ అస్. ఎందుకు చేయాలి మేము ఉపవాసం, ఎందుకు చేయాలి, జాగరణ ఎందుకు చేయాలంటే సైంటిఫిక్గా మనం చెప్పాలి. ఆ సైన్స్, ఆ నోబెల్ ప్రైజ్ వచ్చిన శాస్త్రజ్ఞుడు చెప్పింది ఏమిటంటే మనం రైల్లో బొగ్గేసినట్టు వేస్తూనే ఉన్నాం రోజుకు 3 పూటల తిండి. నిజానికి 1 పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి అన్నారు. కనీసం ఇవాళ ఒక్కరోజన్నా ఆ శివయోగిని తెలుసుకుంటే యోగం పాటిద్దాం. అయితే ఏమన్నాడంటే అలా అక్యూములేట్ అయిన ఎనర్జీ, తిండి, కొవ్వు ఉండల రూపంలో శరీరం అంతా కట్టేస్తుంది. అది కరిగే లోపల మళ్ళీ దాని మీద ఫుడ్ వేసేస్తున్నాం కాబట్టి కరగదు. మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అది కరగదు. అందుకని ఉపవాసం ఏమైనా చేసినా జీర్ణమైపోయి ఆకలి ఆ టైంకి యాసిడ్స్ ఊడతాయి కాబట్టి ఆ యాసిడ్స్ అన్నీ ఈ నిలవ పదార్థాలని తినేయడం వల్ల, అది రెగ్యులర్గా పాటించడం వల్ల మనకి పరమ ఆరోగ్యం సంకవించి ఎక్కువ కాలం హాయిగా ఎక్కువ కాలం బతకడం గొప్ప విషయం కాదు. మనకన్నా చాలామంది ఓ పర్పస్ఫుల్ లైఫ్, ఆరోగ్యకరమైన జీవితం పొందడానికి అవకాశం ఉంటుందన్నందుకు అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మనకి 100 నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆ లెక్కన, మన శాస్త్రానికి, మన వ్యవహారానికి. అంచేతనైనా ఇవాళ పరమ పవిత్రమైన రోజు. ఇవాళ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా శివనామ స్మరణ చేయండి. నమ పార్వతీపతే హర హర మహాదేవ్. నమ పార్వతీపతే నేనంటాను, హర హర మహాదేవ్ అని మీరన్నారు. నమ పార్వతీపతే, ఇంతేనా వరంగల్? నమ పార్వతీపతే. సాక్షాత్తు శివుడు ఇక్కడికి రావాలి, అప్పుడు ఎలా ఉండాలి? నమ పార్వతీపతే.
చాలా సంతోషం. మా రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా చాలా క్లుప్తంగా, క్లుప్త సుందరంగా, హాయిగా విషయాన్ని చెప్పేసి కూర్చున్నాను. ఎందుకంటే ఇవాళ మేలుకునే రోజు. నేను ఆటకథరా శివ, రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు, అయ్యా ఆటకథరా శివ చాలా లెంగ్తీది పోయిటరీ అండి, నేను శివతత్వాలు అని చేయండి అంటే వాళ్ళు ప్రింట్ చేసేసారు ఆటకథరా శివని. అయితే ఖచ్చితంగా నేను ఆ గానం చేస్తాను. అయితే తెలంగాణ యాస దాని యొక్క ప్రాముఖ్యం అది ఎంత గొప్పది అని చెప్పాలని అనిపించి, ఎందుకంటే ఒక శభాషరా శంకర అని కొన్ని శివతత్వాలు రాశాను. ముందు కొన్ని వినిపించి కుయ్యి కుయ్యి అంటుందండి, దాని ఉద్దేశం కూడా మేలుకోమనే, బీ అలర్ట్ అని చెప్పింది దాని కూడా. దీని పేరు శభాష్రా శంకర. తెలుగు సాహిత్యంలో నిందాస్తుతి అనే ఒక ప్రక్రియ ఉంది సాహిత్యంలో. అంటే భక్తుడికి బాగా బాధ కలిగినప్పుడు దేవుడిని తిడతాడు. ఎందుకంటే ఎవరిని తిట్టినా ఊరుకోరు, ఆఖరికి వైఫ్ని తిట్టినా ఊరుకోదు కనుక ఎన్ని తిట్టినా ఏమీ అనడు కాబట్టి దేవుణ్ణి తిడుతూ ఉంటారు. అబ్బా తిడతాడు, ఎవడబ్బా సొమ్మాని అని తిడతాడు రామదాసు. కులుకుతూదిగేదెవడబ్బా సొమ్మని అంటాడు. తర్వాత రియలైజ్ అయ్యి, అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర అని రామదాసుడు. అంచేత అంటే నవవిధ భక్తుల్లో సఖ్యం అంటే స్నేహం కూడా ఒకటి. పరమేశ్వర కృప వల్ల నేను దేవుడితో సఖ్యం చేస్తున్నాను. అంచేత శభాష్రా శంకర. ప్రతి కావ్యాన్ని మనం మన సంప్రదాయం ప్రకారం గణపతి స్తుతితో ప్రారంభిస్తాం. నేను కూడా అలాగే. మనకి కాకతీయ సామ్రాజ్య కర్త కర్మ క్రియల్లో గణపతి దేవుడు మొదటివాడు. అందుకని గణపతి దేవుడు నీకు బిడ్డ, గణపతి దేవుడు నీకు బిడ్డ, అయ్యా పరమేశ్వర గణపతి దేవుడు నీకు బిడ్డ, ఖబరస్థానేమో నీ అడ్డ, నీ తత్వాల్ వాడత కళ్ళ మీద పడ్డ దీవి. సార్ ఒక్క నిమిషం, 936 ఇన్నోవా వెనక ఉన్నది, కరెంట్ బంద్ అయింది, ఆ వైర్ల మీద ఉన్నది, వెంటనే ఆ బండి తీయాల్సిందిగా కోరుచున్నాను. అక్కడ ఒక వ్యాన్ కూడా ఉన్నది, రెండు ఎవరో డ్రైవర్లు వచ్చి వెంటనే తీయాలని కోరుచున్నాను. మళ్ళీ చెప్పండి సార్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అవును సార్, మళ్ళీ చెప్పండి. మళ్ళీ వెంటనే ఇన్నోవా ఒక వ్యాన్, ఈ ఇద్దరు డ్రైవర్లు వచ్చి స్టేజ్ వెనకాల ఉన్న బండ్లను తీయాలి, వైర్లు తీయాలి, లేకపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దయచేసి ఆ డ్రైవర్లని మరొకసారి ఎవరన్నా హెచ్చరించి అది అయ్యే వరకు కార్యకర్తలు ఆ పనిలో ఉండండి. గణపతి దేవుడు నీకు బిడ్డ, ఖబరస్థానేమో నీ అడ్డ, నీ తత్వాల్ వాడత కాళ్ళ మీద పడ్డ దీవించరా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి, పుట్టించేదా బ్రహ్మస్వామి, విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, పుట్టించేదా బ్రహ్మస్వామి, విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, నువ్వొక్కడి వెర పండబెట్టెడిది శబాషురా శంకరా. ఆదా చంద్రమనెత్తి మీద, ఆదా చంద్రమనెత్తి మీద, నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమనెత్తి మీద, నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శబాషురా శంకరా. బొందల్ గడ్డల వంట వంట, బొందల్ గడ్డల వంట వంట, నీ కన్నంత మంటంట, బొందల్ గడ్డల వంట వంట, నీ కన్నంత మంటంట. అమ్మ చల్లని తల్లి, నువ్వు ఉండేది హిమాలయాల్లో. బొందల్ గడ్డల వంట వంట, నీ కన్నంత మంటంట, నీ ఇల్లు ఇల్లాల్ చల్లగుంటారట శబాషురా శంకరా. నేనా ఎప్పును. సార్ క్షమించండి, మన హనుమకొండ శాసనసభ్యులు విప్ వినయ భాస్కర్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం.
వారిని ఆశీనుడిగా మొద్దును నేనా ఎద్దును ఒట్టి మొద్దును నువ్వు డోలు కొడితే నేనాడతా అందుకే పశుపతి వంటరయ్య నిను శబాషురా శంకరా. పరమేశ్వరుడు బోళాశంకరుడు ఎందుకంటున్నావు అంటే నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రినవాడు ఇసుమంత పారవైచు. పరమేశ్వరుడు ఎంతటి మహానుభావుడంటే నీకు నిష్ఠ ఉన్నా లేకపోయినా కన్నప్ప లాంటి వాడిని కనికరించాడు. నాయనా వెళుతూ వెళ్తా నీళ్లు చల్లు చాలు. నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రినెవ్వాడు ఇసుమంత పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము. అంటే కామధేనువు అన్ని కోరికలు తీర్చే కామధేనువు వాడింట్లో పాడి ఆవులా పడి ఉంటుంది. అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అంటే కల్పవృక్షం వాడింటి మల్లె చెట్టు అయిపోతుంది. దాన్ని నేను తెలంగాణ యాసలో ఇలా రాశాను. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్, ఒటి పుణ్యానికే మోక్షమిస్తావు గదా శబాషురా శంకరా. ఒట్టి పుణ్యం అంటే ఇక్కడ మన తెలంగాణలో ఒట్టి పుణ్యానికంటే ఫ్రీ అని అర్థం. నేను అన్నది ఏమిటంటే ఒట్టి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శబాషురా శంకరా. పాపం బోలా శంకరుడు పాల సముద్రము శిల్కెయాల నిన్ను పాగలుగానిగా చేస్తిరయ్యా, పాల సముద్రము శిల్కెయాల నిన్ను పాగలుగానిగా చేస్తిరయ్యా, అమృతమిడిసి పెట్టి ఇషమా శబాషురా శంకరా. పెండ్లామా పెద్దమ్మ తల్లి, అయ్యా నీకు ఆల్రెడీ ఓ భార్య ఉంది, ఆవిడ పెద్దమ్మ. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, మూడు కండ్లుంటేనే రెండు ఇండ్లాయరా శబాషురా శంకరా. అలా నువ్వు ఒకటివే కదా, నీ ఫ్యామిలీ కూడా అంతే. పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, వినాయకుడికి ఇద్దరు భార్య, పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి, నీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా శబాషురా శంకరా. నాకారావయ ఓనమాలు, నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే ఎతివి నువ్వే ఎతివి గణాలు చుట్టుముట్టు శబాషురా శంకరా. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, చక్కెర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది సీమనైత శబాషురా శంకరా. గప్పాలు కొడతారు గాడిదే కొడుకులు, గప్పాలు కొడతారు గాడిదే కొడుకులు, నువ్వు ఉండంగా లేవంటారు, గప్పాలు కొడతారు గాడిదే కొడుకులు, నువ్వు ఉండంగా లేవంటారు, ఉన్నవో లేవో చెవిల చెప్పి పోరా శబాషురా శంకరా. నాకు కూడా డౌటే, కలుడు కలండనడి వాడు కలడో లేడో, దోబీ ఏదో అన్నాడని చెప్పి రామాయణంలో దోబీ ఏదో అన్నాడని చెప్పి బాబీ నిడిసే రామన్న, దోబీ ఏదో అన్నాడని చెప్పి బాబీ నిడిసే రామన్న, నీ బీబీ సల్లగా చూస్తే చాలు శబాషురా శంకరా. కాశీనాథునికెంత హాయి, కాశీనాథునికెంత హాయి బిస్మిల్లా ఖాన్ సెహనాయి. అంటే మత సామరస్యానికి పరాకాష్ట. కాశీనాథునికెంత హాయి బిస్మిల్లా ఖాన్ షెహనాయి, ఆనందం లల్లాడినాడు భాయి శబాషురా శంకరా. మాంకాళమ్మకి పులిని బలినెయ్యి నీకంత దమ్ముంటే, మాంకాళమ్మకి పులిని బలినెయ్యి నీకంత దమ్ముంటే, మే మే ఎప్పుడు మేమేనా అని మేకలన్నయ్యా శబాషురా శంకరా. ఈ భూగోళమే మట్టి లింగము, ఈ భూగోళమే మట్టి లింగము, మీది గంగంత అభిషేకము, మా బతుకులే ఇక నీ ప్రసాదము గదా శబాషురా శంకరా.
బయటికి బండబూతువి, బయటికి బండబూతువి, అర్థంగాని లోతువి. బయటికి బండబూతువి, అర్థంగాని లోతివి. కరిగే రాతివి, పరంజ్యోతివి, శబాషురా శంకరా. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, పెండిల పల్లకి మోస్తారు. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు, పెండిల పల్లకి మోస్తారు. పాడెను గడతారు, పట్టకపోతారు, శభాషురా శంకరా. కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా, కన్నీళ్ళనే కాలినా. కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా, కన్నీళ్ళనే గాలినా. ఒక బొట్టన్న స్ఫటికలింగమైతే శభాషురా శంకరా. ఈ రాసే రోజుల్లో బ్లాక్ అనే ఒక ప్రోగ్రాం వచ్చేది. అంధులు గుడ్డివాళ్ళు పాపం వచ్చి పాటలు పాడుతుండేవారు. ఆ రోజు కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి చాలా బాధేసింది. మనం ఒక్క 5 నిమిషాలు కరెంటు పోతే తట్టుకోలేక, ఇందాక మా యోగ్ గారు చెప్పినట్టు ఎదుటింట్లో కరెంటు పోయిందా లేదా అని చూస్తాం కదా, అలాంటిది జీవితాంతం చీకటైతే వాళ్ళ బతుకులు ఎలాగా. చాలా దుఃఖం వచ్చింది నాకు. అప్పుడు నేను మీ అందరి తరఫున పరమేశ్వరుని ఒక క్వశ్చన్ వేస్తాను. ఆన్సర్ ఏం చెప్తాడో అది కూడా నేనే చెప్తాను. కన్ను తెరిస్తే నువ్వే, కన్ను తెరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే. కన్ను తెరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే. మా కళ్ళల కారు చీకటుల కారణమేందిరా. మా కళ్ళలో కన్నీళ్లు గారట్లేదు స్వామి, చీకట్లు గారుతున్నాయి. మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా. శబాషురా శంకరా అని ప్రశ్నిస్తే, ధ్యానమూర్తి అయిన శివుడు మెల్లిగా కళ్ళు తెరిచి, బిడ్డా ఇది పాపిష్టి లోకము, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు. బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కండ్లను మూసిబెట్టినవులే శబాషురా శంకరా. ఇది శివతత్వాల్ని స్క్రిప్ట్. మీరు తెచ్చేయండి అంజలి. నిజానికి నేను గాయకుడిని కాదు. పద్యాలు అప్పుడప్పుడు పాడుకునేవాడిని. ఏదో ఒక పరమేశ్వర సంకల్పం, శివ సంకల్పమస్తు అన్నట్టు 1999 జనవరి 15 అయ్యప్ప శిఖరం కూలి 200 మంది తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు, మరణించారు. ఒక విధమైన దుఃఖం వచ్చింది నాకు. ఎన్నో కోరికలతో, ఆశయాలతో 40 రోజులు దీక్ష తీసుకుని అంత కష్టపడి అక్కడికి వస్తే అన్యాయంగా వాళ్ళని తీసుకెళ్ళిపోతావా మహానుభావా. సరే, అయ్యప్ప కొండ కింద వెళ్ళిపోయారు కాబట్టి జనరల్గా ముక్తి లభిస్తుంది అనుకోవచ్చు. కానీ వాళ్ళని నమ్ముకున్న భార్య పిల్లలు, తల్లిదండ్రులు, మిగతా జనం చాలా దుఃఖం వచ్చి, ఆటగదరా శివ, ఆటగద కేశవ అనే దుఃఖంతో ఆ కావ్యం ఆవిర్భవించింది. ఆ తర్వాత చాలా శివుడి పాటలు రాశాను. ముందు కొన్ని శివుడి పాటలను పాడి ఆ తర్వాత ఆటగదరా కొంత.
నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకములేలగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకములేలగలడు. కోరితే శోకము పాపగలడు. శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. పొద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు సగము పంచియగలడు. తిక్కతో అసలు తుంచేయగలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు మనలోన కలవగలడు. దయతోటి తనలోన కలపగలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. తెరదించి మూట కట్టేయగలడు. అంచేత మన నాటకాలన్నీ వాడు తెరదించే వరకే. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. నమః శివాయ ఎంతో పూర్వ నరుద్రో రుద్రమచ్చేత్
మనలో శివత్వము ప్రవేశించలేకపోతే మనం శివుడి గురించి మాట్లాడలేము. ఆ శివ దర్శనం కాదు, శివుడికి గుడికి వెళ్ళాలని అనిపించదు. పరమ అద్భుతమైన అదృష్టం ఏమిటంటే ఇవాళ ఇంతమంది కేవలం శివారాధన కోసం ఇక్కడికి వచ్చారు, శివోన్ముఖులయ్యారు. ఇవాళ అంటే శివుడి వైపు గనక మనం చూస్తే వాడు మనలోకి మెల్లిగా అంతర్ముఖులు అవుతాం. మెల్లిగా పరమ పావనమైన ఈ అంటే ఇక్కడ మన ఎంత అదృష్టమైతే ఈ పుణ్యభూమి, ప్రతి రేణువు శివుడే. సర్వం శివమయం జగత్ అన్నారు. అంచేత ప్రతి దాంట్లోనూ ఇందాక సంజయ్ గారు చెప్తూ మనం కోతిని పూజిస్తాం, చెట్టు అంటే మన కల్చర్ అది. మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, గుట్టను పూజిస్తాం, నీటిని పూజిస్తాం. మనకి ఏది ఇంత ఉపకారం చేసిందని దైవ సమానంగా భావించే జాతి మనది. ఆ ధర్మాన్ని కాపాడుకోబడి పరమోత్కృష్టమైన జన్మ మనది, మానవ జన్మ. అందులో ఇవాళ శివరాత్రి రోజున ఇంతమంది నిజంగా ఇందాక మా యోగ్యాలు చెప్పారు, ఎన్ని టీవీ సీరియల్స్ లేవు, ఎన్ని క్లబ్బులు లేవు, ఎన్ని క్లబ్బులు లేవు, ఉన్నాయి. కానీ ఇవాళ యువత ఇలా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చాలా గొప్పదండి. మన భారతదేశంలో ఉన్న యువత ప్రపంచాన్ని పాలించే యువత రేపు. ఆ యువత అందరికీ నేను చెప్తున్నా, యువత రేపటి యువత ఎంత ఇంటెలిజెన్స్ ఉంది. నేను ఆశ్చర్యపోతున్నా. బద్ధకం ఉంది, గురువులు కావాలి. సవ్యమైన గురువు ఉంటే ఉకారో అంధకారస్య రుకారో తన్నివారణం. మంచి గురువులు కావాలి. టీచర్స్ లేరు ఇవాళ. దే ఆర్ రెడీ టు లెర్న్. యూత్ రెడీగా ఉంది. ఎస్ చెప్పండి, మీరు చెప్పండి, సైంటిఫిక్గా చెప్పండి, రీజన్తో చెప్పండి, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పండి రేపు. ఎస్, పిల్లలు మనం దానం చేసినప్పుడు అది చూసి వీళ్ళు కూడా దానం నేర్చుకుంటారు. సిగరెట్ కాలుస్తూ నువ్వు కాల్చొద్దని తండ్రి చెప్తే కొడుకుని తప్పకుండా నాన్న అని వాడు వెళ్ళగానే కాలుస్తాడు. వాడి జేబులో వచ్చే సిగరెట్ తీసి. దురదృష్టం, పిల్లలు చెప్పినవి చెయ్యరు, చేసినవి చేస్తారు. పూర్వం మన పెద్దవాళ్ళు పప్పు బిళ్ళలు మా చిన్నప్పుడు పోసేసి స్కూల్లో ఎవరన్నా మీ స్నేహితులు ఉంటే పెట్టండి అనేవారు. మేము పెట్టేవాళ్ళం, వాళ్ళు పెట్టేవారు. అట్లా షేరింగ్ ఉండేది. ఇప్పుడు 5 స్టార్ చాక్లెట్ కాస్ట్లీ, పాపం తల్లి జేబులో కొని పిల్లాడికి పెడుతూ, అన్న ఎవరు బాత్రూమ్కి వెళ్ళి కట్ చేస్తే బాత్రూమ్ నిండా 10 మంది ఉంటారు, ఒకడికి పెట్టకుండా ఒకటి తినేవాళ్ళు. దురదృష్టం ఏమిటంటే నాన్న ఎవరికి పెట్టద్దు అని తల్లి కొడుక్కి చెప్పినప్పుడు వాడు రేపు నీకు అన్నం పెడతాడా? అందుకే కదా ఇది వృద్ధాశ్రమాలు, అవునా? అయినా సరే మన ధర్మాన్ని మనం ప్రధానంగా ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కాపాడదాం, అది మనని కాపాడుతుంది. దట్స్ ఆల్. ఇవాళ శివరాత్రి అయినా ఖచ్చితంగా మనం విష్ణువుని తెలుసుకోవాలి. ఎందుకంటే శివుడు ధ్యాన ముద్రలో నిరంతరం ఉండి చేసేది ధ్యానం ఎవరి కోసం చేస్తున్నాడు అనుకుంటారు? విష్ణువు కోసం చేస్తున్నాడు. అలాగే యోగా నిద్రలో ఉన్న విష్ణువు నిరంతరం ధ్యానించేది శివమూర్తిని. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు బాగానే అండర్స్టాండింగ్. రూపాయికి 2 వైపులా శివుడు విష్ణువు. మరి మనమే విభేదాలు. అడ్డంగీతలు నిలువు గీతలు, అడ్డంగీతలు నిలువు గీతలు, పెయ్యంత నీవాతలు, ఈ మారుస్తయ బ్రహ్మరాతలు, శభాషరా శంకరా. ఆ తర్వాత అన్నాను మారుస్తాయి. ఎప్పుడు మారుస్తాయి? బ్రహ్మయ్య రాసిన గలత్రాతలు నీ ఈబూదితోన్ సాఫు. బ్రహ్మయ్య రాసిన గలత్ర అంటే బ్రహ్మయ్య గలత్రాస్తడు, ఇది కర్మలా గాలింది. బ్రహ్మయ్య రాసిన గలత్రాతలు నీ ఈబూదితోన్ సాఫ్, మా పాపాలన్నివి మాఫ్ మాఫ్, శభాషరా శంకరా. అంచేత ఇద్దరు ఒకటే. ఇద్దరిలో ఒకరిని చూడడం ఎలాగా? ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ.
శివ నీవెంత మోసగాడివయ్యా శివ బయటికేమో లింగ రూపమయ్యా శివా, బయటికేమో లింగ రూపమయ్యా శివా, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివా. మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ పైన మూడు నామాలేనయ్యా శివా, పైన మూడు నామాలేనయ్యా శివ, నీకు లోన వేయి నామాలంటయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ నెక్కిన గంగమ్మ తల్లయ్యా శివా, నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివా, నీ కాళ్ళ కాడ బుక్కెనంటయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివా, బయటికేమో తోలు బట్టలయ్యా శివా, నీకు లోపల పీతాంబరాలయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ వల్లకాడే వైకుంఠమయ్యా శివా, వల్లకాడే వైకుంఠమయ్యా శివా, నీకు కాలకూటమే అమృతమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ కడదేర్చేవాడవివే అయ్యా శివా, కడదేర్చేవాడవివే అయ్యా శివా, మమ్ము కాపాడేవాడవివే అయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నీవెంత వేషగాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివా, ఎంత పిచ్చివాడివయ్యా శివ, నువ్వు ఎంత మంచి ఎంతెంత మంచి ఎంతెంత మంచివాడి వయ్యా శివా. గోళా శంకరుడు అంత మంచివాడు. నీకేమొచ్చినా నీకేమి విభూదిర్భూదిరై మనం చాలా మామూలుగా కనిపించే విషయాల్లో ఎంతో లోతైన అర్థాలు ఉన్నాయి. భూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం. శివాలయాల్లో చూడండి, గర్భగుడి దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అంటే డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తే ఇవ్వదు, శివుణ్ణి పూజించాలి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. విభూది ఏమిటంటే ఐశ్వర్యం ఏమిటి? విభూదిర్భూదిరైశ్వర్యమణిమాదికమష్టదా అణిమా మహిమా చైవ గరిమా లగిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టభూత్ అష్టసిద్ధులు నవనిధులు విభూతిలో ఉంటాయి.
భక్తి అంటే విభక్తము కానిది భక్తి, వ్యాపారం చేసేది కాదు. దయచేసి ఇందాక ఆయన చెప్పాడు కొబ్బరికాయ కొట్టి కోట్లు కొట్టేద్దాం అంటే కుదరదు. ఇంకా శివుడు బెటర్ ఏమో కానీ విష్ణుమూర్తితో పెట్టుకోకండి. ఒక చిన్న కథ చెప్తా. బిజినెస్లో 4 రూపాయలు బాగా వచ్చి ఒక నవరత్నాల ఉంగరం చేయిద్దాం అనుకున్నాడు. 4 రూపాయలు బాగా వచ్చాయి. ఆ రోజు ఒక ఉంగరం చేయించాడు నవరత్నాలు. కాకపోతే కొంచెం కక్కుర్తిపడి 1 గ్రామ్ తక్కువ చేయించాడు. అది పెట్టుకోగానే అందంగానే ఉంది కానీ టైట్ అయింది. రాత్రి జనరల్గా పడుకునే ముందు తీసి నగలన్నీ దాస్తారు. ఇది తీస్తే రావట్లేదని టైట్ అయ్యిందని జనరల్గా రాకపోతే కొబ్బరి నూనె పెడతారు లేదా సబ్బు పెడతారు. అయినా సరే రావట్లేదు. ఇలా లాగే ఊరుకోండి, అలా ఎంతసేపు ఉన్నామంటే రేపు పొద్దునకు వస్తుంది అని అంది భార్య. వీడు రాత్రంతా లాగుని తెల్లారేటప్పటికి వేలు అలా వాచింది. వేలు వాచేటప్పటికి ఏంటిది రాకపోగా వేలు వాచింది, అసలు రాదేమో అని టెన్షన్ పడుతున్నాడు వీడు. సరే ఇంకా తప్పదు కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వేలు వాచిందని వెళ్ళగానే జనరల్గా ఏమిటో ఆసుపత్రిలో పేరు రాయించగానే ఏంటమ్మా వేలు వాచింది, అయితే బ్రెయిన్ స్కాన్ చేయండి నన్ను. వేలు వాచడానికి బ్రెయిన్ స్కాన్ కంటే ఇక్కడ రూల్ అయ్యా డాక్టర్ నేనా నువ్వా మొత్తం చేశాక నీకు వేలు వాచిందని. అది నేను ముందే చెప్పాను కదా అన్న. నువ్వు చెప్తే కుదరదమ్మా, ఈ 1800 బిల్లు కట్టాల్సిందే, అప్పుడు తర్వాత చెప్తామని. సరే వేలు ఏం చేయాలంటే తీసేయాలంటే వేలు తీసేయాలన్నాడు. వేలు కాదు ఉంగరం తీయాలి, అది గోల్డ్ స్మిత్ ఇస్తాడు, మా వల్ల కాదు ఆ సంగతి. దీనికి 1800 ప్లస్ ట్యాక్స్ జిఎస్టీ ఇవన్నీ ఎందుకు, సరే ఇట్స్ ఆల్ రైట్. మొత్తానికి వెళ్ళి మరి వైఫ్కి చెప్పాడు, ఏమో ఇది మరి కంసాలతో చేయించాలట అంటే ఏమక్కర్లేదండి, నేను ఒక మాట చెప్తాను వినండి. ఎంత దాని ఖరీదంతా 50,000 చేయించాడు. సరే మనం ఓపెన్ చేద్దాం, మనకు కులదైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, తిరుపతికి మొక్కుకోండి, రేపటి తగ్గకపోతే నన్ను అడగంది భార్య నమ్మకంతో. సరే వెంకటేశ్వర స్వామికి చెప్పాడు. వీడు మొక్కుకున్నాడు, స్వామి నువ్వు తట్టుకోలేకపోతున్న నరకం, దానికి అర్థం కావట్లేదు, వాచిపోతుంది వేలు, ఏ పని చేయనివ్వట్లేదు, అందుకని ఈ వేలు తగ్గిస్తే గనక ఈ ఉంగరం నీ హుండీలో వేస్తా. వెంటనే వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు కదా ప్రశాంతంగా, ఇలాంటి బిజినెస్ వదులుకోడు అతను. వెంటనే మెల్లిగా నవ్వాడు, చిరునవ్వు నిరంతరం అలాగే ఉంటుంది. కట్ చేస్తే పొద్దున్న లేచేటప్పటికి హాయిగా తీగానే ఉంగరం వచ్చేసింది. అరే మేము నిజంగానే ఇన్ని వైద్యాలు వేస్ట్ ఇవి, వెంకటేశ్వర స్వామి నేనేం చెప్పానండి, పదండి పోదాం. సరే మెల్లిగా తిరుపతి వెళ్ళారు, స్నానం చేశారు, రూమ్లో దిగారు. న్యూస్ పేపర్లు గుండె అయిపోయింది వీడికి, ఎందుకంటే 100 రెట్లు పెరిగిందంట బంగారం. ఈ మధ్య అట్లా పెరుగుతుంది ఏమిటో. ఈ 50 రూపాయలది 1,50,000 అయింది. చూస్తూ 1,50,000 గుండెలో వేయడం గుండె అయిపోయింది వీడికి. ఏం చేయాలో తోచట్లేదు, పెళ్ళడానికి చెప్పడానికి లేదు. సరే మొత్తానికి ఒక ప్లాన్ ఆలోచించాడు. దేవుడితో కూడా వీడు పర్సనల్గానే ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి మళ్ళీ వెంకటేశ్వర స్వామి తలుపులు వేసుకుని, నాయనా వెంకటేశ్వర స్వామి, ఆనాడు ఏ రోజైతే నేను నీకు మొక్కుకున్నానో గుర్తుపెట్టుకో, డేటు జూలై 14, ఆ రోజు బంగారం ధర 50,000. ఇక దాని తర్వాత పెరిగిందా తగ్గిందా నీకు అనవసరం. అంచేత ఆ రోజు నేను ఈ ఉంగరం వేస్తా అన్న దాని ఖరీదు 50,000 కాబట్టి ఇప్పుడు ఉంగరం వెయ్యలేను, ఉంగరం బదులు క్యాష్ ఇచ్చేస్తా, సీదా సరదా సాఫ్ డీల్ అని న్యూస్ పేపర్లో. పైసలు అంటే కొంచెం ఎక్కువ పైసలు ఉన్నాడు తెలిస్తే న్యూస్ పేపర్లో కడుతుంటారు. న్యూస్ పేపర్లో కట్టి వచ్చి తిరిగాడు. వెంకటేశ్వర స్వామి పాపం బిక్క చచ్చిపోయాడు, ఏమిటి డీల్ ఇది అని వీడు అనుకుంటున్నాడు. ఇలా తిరిగి గోవిందా గోవిందా అని వేసాడు. దాంతోపాటు ఉంగరం కూడా పడిపోయింది. గోవిందా గోవిందా. అంచేత ఏమన్నా బిజినెస్ చేస్తే మనవాడు ఉన్నాడు శివుడు, పెద్ద పట్టించుకోడు. చెప్పాక ఇందాక చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు ఊడిదే పోస్తే బస్, ఒటి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాశ్వర శంకర. అంచేత మనం ఏమి కోరుకోకండి. ఇప్పుడు మీ అమ్మని ఏమైనా కోరుకుంటారా? అన్నీ తల్లికి తెలుస్తాయి. ఇంకోటి, తల్లి నువ్వు అడిగేవని అన్నీ పెట్టదు. నువ్వు పాలు అడిగితే ఇస్తుంది, చాక్లెట్ అడిగితే ఇస్తుంది, విషం అడిగితే ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? తెలుస్తుంది తల్లికి. ఒకడు వేడిగా ఉంటే చల్లార్చిస్తుంది. ఏది ఇవ్వాలో స్వామికి అమ్మకి ఇద్దరికి తెలుసు. దయచేసి మీరేం కోరుకోకల్లా, నమస్కారం పెట్టండి, అన్నీ వాడే చూసుకుంటాడు. సబ్ వైదేకలేత.
తెల్లటి చుట్టూ, తెల్లటి బట్టలు, నుదుటి మీద విభూతి. శివాలయాలు అన్ని చోట్ల మనం శివుణ్ణి తాకలేం, కానీ శ్రీశైలంలో తాకొచ్చు, తల కూడా తాటించవచ్చు. నేను చూస్తున్నాను, ఆవిడ వచ్చింది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. శ్రీశైల శిఖరం మనస్ఫూర్తిగా అంటే ఆవిష్కృతమైతే మనస్సులో జన్మరాహిత్యం అని అర్థం. అంతేగాని ఫిజికల్గా అది కనిపిస్తే అని కాదు. శివలింగం ఇక్కడ ఉండాలి. ఆవిడ తల తాటిస్తూ ఈ జన్మకి ఇంతేరా మల్లనా అంది గద్గద స్వరంతో. ప్రేమగా మల్లన్న అని పిలుచుకుంటారు మల్లికార్జున స్వామిని. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని అంటారు. ఈవిడేమిటి ఈ జన్మకి ఇంతేరా మల్ల అంటే ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చిందా ఇంకా రాలేదా నాకు అర్థం కాదు. కానీ ఆ పదం నన్ను అయస్కాంతంలా పట్టుకుంది. ఈ జన్మకి ఇంతేరా మల్ల. ఒక 3 రోజులు మానసిక మథనం జరిగిన దాకా ఒక పాట పుట్టింది. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. జన్మనా తీర మల్లనా. తల్లి గర్భములోన మల్లనా, తల్లి గర్భములోన మల్లనా, నా గుండె సప్పుడు నీవే మల్లనా. ఊపిరి తీసిన మల్లనా, నా ఊపిరి పోసిన మల్లనా. జన్మకింతేర మల్లనా, ఓ జన్మనా కీర మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మనా కీర మల్లనా. తల్లి గర్భములోన మల్లనా, నా గుండె సప్పుడు నీవే మల్లనా. ఊపిరి తీసిన మల్లనా, నా ఊపిరి పోసిన మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మనా కీర మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును చెయ్యి మల్లనా. మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును చెయ్యి మల్లనా. మారేడు దళమునై మల్లన, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మనా కీర మల్లనా. ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మనా కీర మల్లనా. కొండంత ఎదిగాను మల్లనా, కొండంత ఎదిగాను మల్లనా. నువ్వు కనిపించనే లేదు మల్లనా. కన్నీళ్లతో నేను మల్లనా, నిలువున కాలిపోయానయ్య మల్లనా. కొండంత ఎదిగాను మల్లనా, నువ్వు కనిపించనే లేదు మల్లనా. కన్నీళ్లతో నేను మల్లనా, నిలువున కాలిపోయానయ్య మల్లనా.
తీరమల్లనా ఇంకో జన్మ నాకీరమల్లనా ఈ జన్మకింతేరమల్లనా ఇంకో జన్మ నాకీరమల్లనా గుండెలో ఉన్నావ మల్లనా మా గుండెలో ఉన్నావ మల్లనా మేము గుడ్డోళ్ళమయ్యాము మల్లనా గుడ్డోళ్ళమయ్యాము మల్లనా అందుకే మల్లనా ఇంకో జన్మ నాకీరమల్లనా జన్మకింతేరమల్లనా జన్మ నాకీరమల్లనా ఇంకో జన్మ మాకీరమల్లనా ఇంకో జన్మ మాకీరమల్లనా. పాండమా విస్ఫురత్ అన్నారు. ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. బ్రహ్మ నేనొక్కడే, నేనే గొప్పవాణ్ణి అన్న అహంకారం అంటే అహం అంటే నేను అన్న అహంకారం బ్రహ్మకి నిజనా జారిపోతుంది. శివలింగ స్వరూపం అది. మనం ఇక్కడ ప్రతిష్ఠించుకోవాల్సింది అది. శివలింగం ఏమన్నా పెట్టండి, ఆకారం ఎందుకు అలా ఉంటుంది? ఆరంభం మూలం, సృష్టికి మూలం కాబట్టి పిండాకారం, లింగాకారం. ఆ తర్వాత నీ ఇష్టం, దానికి కాళ్ళు పెట్టుకో, చేతులు పెట్టుకో, కళ్ళు పెట్టుకో, మరొకటి పెట్టుకో. ఒక్క శివుణ్ణే చుట్టూ కూర్చుని అభిషేకించవచ్చు, చుట్టూ పూజించవచ్చు. మిగతా దేవతలకు అలా ముందు నుంచి, అందుకే వాళ్ళకి కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి కావు. అంచేత ఇవాళ పునః మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మంచి విందామంటే అలా విని వదిలేయకండి దయచేసి. అంటే ఇవన్నీ మీ స్టేజ్ల నుంచి అన్ని దాటుకుని దెబ్బలు తిని ఏదో మా గురువుల ఆశీర్వాద బలం వల్ల ఇవాళ, అంటే ఇందాక చెప్పాను గురువు అనేవాడు చాలా, ఇవాళ ఏం గురువు అని భుజం చేసుకునే గురువులు కాదు, మార్గదర్శకం చూపించే గురువులు కావాలి. ఒక నిచ్చెన లాంటి వాడు గురువు. ఎంతో మంది నెక్కించి అలా వెళ్ళిపోతే నిచ్చెన మాత్రం అలాగే మిగిలిపోతుంది. గ్రేటెస్ట్ థింగ్ ఏమిటంటే ఒరే అని పిలవగలిగిన వాడు, ఏది మీరు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఒక గురువుకి అధికారం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత ఒక గురువే ఏరా బాగున్నావు అనగలిగిన వాడు ఎవడు? ఎంత అదృష్టం చేసుకుంటే మనల్ని ఏరా అనేవాడు. ఎంత అహంకార దమనం. మనం ఏరా అనిపించి ఎవరన్నా మీకు ఫ్రెండ్స్ ఏరా అనే ఫ్రెండ్స్ కానీ ఏరానైనా బాగున్న వాళ్ళు ఉంటే తప్పకుండా పెద్దవాళ్ళైతే వాళ్ళకి దండం పెట్టండి, చిన్నవాళ్ళైతే గాఢాలింగనం చేసి ఏరా అనేవాడు ఏడివాడ. 4 రూపాయలు సంపాదించగానే ఏరా అంటే బీపీ వచ్చేది. ఏంటో పబ్లిక్ ఏరా అన్నావు ఎవరా అంటాడు. ఏరా అనేవాళ్ళు కావాలి, నీకు మార్గదర్శకులు కావాలి, గురువులు కావాలి, వివేకానందుడు కావాలి, ఒక శంకరాచార్యుడు కావాలి. ఇవాళ దేశానికి ఎక్కడి నుంచో రారు వాళ్ళు, మీ దగ్గర నుంచే వస్తారు. ఇవాళ ఇక్కడ ప్రభావితమైన ఏ కుర్రాడైనా రేపు వివేకానందుడు అవ్వచ్చేమో, ఏం చెప్పలేం కదా. అవ్వాలని కోరుకుంటున్నా. ఈ వరంగల్ నుంచి మరికొంతమంది వివేకానందులు, మరికొంతమంది శంకరాచార్యులు, మరికొంత వీర శివాజీలు ఈ ప్రాంతం నుంచి, ఈ గడ్డ నుంచి రావాలి, వస్తారు. అది అంటే మన ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దట్. చాలా ఇప్పుడు నేను సినిమా నటుండి, ఎస్ అది ఒక పాత్ర మాత్రమే. రకరకాల పాత్రలు వేస్తాడు. 800 సినిమాలు చేశాను. అంటే జేబు సాటిస్ఫాక్షన్ చాలా ఉంది, కానీ దీనివల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆత్మానందం దాన్ని మించింది ఏముంది? చెప్పాగా శివతత్వం ఏమిటి? బంధాన్ని వదులుచుకో. అంతా
నిన్ను సేవింపగ ఆపదల్ గలుగని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు వైగొనని గ్రహగతుల్ గుందింపని మేల్వచ్చిన రాని. ఎవడన్నా కీడొస్తే రాయమంటాడు. మేల్వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. దుర్జటి లాంటి కవి నిజంగా. దుర్జటి పలుకుల కేలగల్గ ఈ అతులిత మాధురి మహిమ అన్నట్ట. ఏమి తత్వం, ఏమి జీవన. రెండే శతకాల్లో రెండు. దాశరథి శతకం అంచర్ల గోపెన్లు రాసింది, రెండోది దూర్చటి. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మడి ద్వీపముల్ కరికర్ణాంతములెండమాబులు తతుల్ కద్యోత కీట ప్రభల్ సురవీదీలికితాక్షరంబుల శువుల్ జ్యోత్నాపయత్పిండముల్ సిరులందేల మధాంతులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. దంతంబుల్ వడనప్పుడే తనువునందారూడియున్నప్పుడే కాంతా సంఘమురోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపంబలె నీ పదాంభుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అందంగా చెప్పాడండి. దంతంబుల్ పడనప్పుడే. నాయనా చాలామంది మనం 70 ఏట కాశీకి వెళ్తాం. 70 ఏట నేను కాశీకి ఎవ్వరు తీసుకుపోడు. వెళ్ళడానికి నీకు ఓపిక ఉండదు. వాళ్ళు ఫారిన్ టూర్ వెళ్తారు కానీ నిన్ను కాశీకి ఎందుకు తీసుకెళ్ళిపించేవాడు. అంచేత నువ్వు 30వ ఏట ప్రయత్నించు. యవ్వనం అంటే దంతంబుల్ పడనప్పుడు, దంతాలు పడక ముందే. పుట్టగానే పాలిస్తావు పిల్లలకి, తర్వాత శుద్ధి. పుట్టగానే పాలిస్తారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాడి ఫెరెక్స్ ఏదో పెద్దటి పిండి కలిపి పెడతారు. ఆ తర్వాత మెల్లిగా పళ్ళు వస్తాయి. పళ్ళు వస్తే కొరకడం మొదలెడతాడు. కొరకమంది వేలు పెట్టినా కొరుకుతాడు, తల్లి వేలు పెట్టినా కొరుకుతాడు. అది సరదాగా ఉంటుంది. తర్వాత మంచి పళ్ళు వస్తాయి. ఇక అడ్డమైన తిండి ఇక ఏవి తినకూడదు, సమస్తం తింటాడు. పేస్ట్ చేసి ఒక లోపల పాడేస్తాడు. ఇది కూడా అరిగించుకుంటుంది. అయిపోయింది. దేవుడు టైం పెట్టాడు, ఎక్స్పైరీ డేట్. ఒరే ఇంకా నీకు అరగదురా, కింద మిషన్ చెడిపోతుంది కాబట్టి పళ్ళు పీకేస్తుంటాడు. పళ్ళు పీకేస్తే మనం ఏం చేస్తాం? సెట్టు పెట్టిస్తాం. సెట్టు పెట్టించి నవ్వులితే ఇక్కడ నవ్వులు వచ్చి ఇక్కడ సెట్ ఎవడు పెడతాడు? ఇక్కడ సెట్ వరకు ఓకే. ఇక్కడ పరిస్థితి ఏంటి? అరగదు. ఇవి ఎన్నో తింటాడు, ఇక్కడ అరగదు. దంతంబుల్ వడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే, గట్టిగా ఉన్నప్పుడే శరీరం. కాంతా సంఘము రోయనప్పుడే. మహేష్ బాబులో ఉండేవాడు మా ఆయన, ఇప్పుడు అంత జుట్టు ఊడిపోయి. కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే. శరీరం మార్పులు అయిపోతుంది. స్ట్రైట్గా ఇలా నడిచేవాడిని, కొంచెం అటు ఇటు నడుస్తుంది. వింతల్ మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే. మనకి తెల్ల జుట్టు అనేది లేదు అసలు. ఈ మధ్య 30 ఏళ్ళకే వస్తుంది కానీ ఎప్పుడూ తెల్లగా కనపడదు. మొత్తం 70 వచ్చిన 80. కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతిం. అప్పుడే దండం పెట్టుకోవాలి నాయన, తర్వాత పెట్టడానికి ఏమీ ఉండదు. అది దూర్జటి మహాకవి. ఎన్నో వందలు రాశాడు. అందులో ఇదొక అద్భుతమైన శివతత్వం. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ,
నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద గణపతిని తిరిగి బతికించే కళ్ళు మూలుట మొదటి ఆట నీకు ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణు మాయలు కూడా ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల బాబు వేళ ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి కత్తకూరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు పాషాణమున జలము ఆటగద జలదిలో అగ్నికీల ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటి నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆకలికి భిక్షాటనాట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల వెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద సంసార క్షీర సాగర మగన మాటగద హాలాహలామృతము ఆటగద దాంపత్య బంధాలు పేరేవు ఆటగద తుంచేవు అంతలోనే ఆటగదరా నీకు ఐశ్వర్యకారక ఆటగద మానిత్య దారిద్ర్యము ఆటగద ఆయుష్ను ఇయ్యాలలో ఇచ్చి ఆటగద ఆయువును ఉయ్యాలను మించి పండబెట్టేవు గద పాడె మీద ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద అందానిక జ్ఞానమిచ్చేవు జ్ఞాని కొసగేవు వికృత రూపము ఆటగదరా బిందు ఆటగదరా
పడకె కరళమే మందు ఆట నీకు పరాట గద పరది ఆట గద రాశివా పరనింద చేసేటి కురి విందలన్నీయును ఆట నీకు ఆట గద మనవాడు ఆట గద పైవాడు పైవాడంటే పరాయివాడు ఆట గద మనవాడు ఆట గద పైవాడు అందరిని గలిపేది వల్ల కాడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆట గదరా నీకు రామప్ప గోవెల ఆట గదరా నీకు మొండి నంది ఆట గదరా నీకు అపురూప శిల్పాల అంగవైకల్యాలు ఆట నీకు ఆట గదరా నీకు బ్రహ్మాండ మండలం ఆట గద పుట్టలో చీమగుట్టు ఆట గదరా నీకు పసిబిడ్డ పుట్టుగా ఆట గదరా నీకు పసిబిడ్డ పుట్టుగా ఆట గదరా నీకు అమ్మ సావు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ